గౌరవం అనుకున్నంత కాలం అట్లాంటి పోస్ట్ ఉంటే చాలని క్యూలు కడతారు. అదే ముళ్ళ కిరీటం అనుకుంటే అటువైపు చూడటానికి కూడా ఇష్టపడరు. ఓ కీలకమైన పోస్ట్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోందంటున్నారు. రాజకీయ జోక్యంతో దెబ్బతిన్న ప్రతిష్టను తిరిగి నిలబెట్టడమే ఇప్పుడు ఆ పోస్టుకున్న పెద్ద సవాల్గా మారింది. రెండేళ్ల నుంచి వరుస వివాదాలకు కేరాఫ్ గా మారింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్స్, ఇతర పరీక్షల లీకేజీతో టీఎస్పీఎస్సీ రోడ్డున పడ్డది. ఇప్పుడు రేవంత్ సర్కారు బోర్డు ప్రక్షాళనకు సిద్ధమైంది. ఇప్పటికే కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కొంతమంది సభ్యులు రాజీనామా చేశారు. ఆ ఫైళ్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. గవర్నర్ ఆమోదం వచ్చేలోపు బోర్డును సరైన దారిలో పెట్టేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. అయితే ఇప్పుడు కమిషన్ చైర్మన్ పోస్టు అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారట చాలా మంది. ఉన్న జీవితం ప్రశాంతంగా ఉంటే చాలు, పోయి ముళ్ళ కుర్చీలో కూర్చోవడం ఎందుకని వెనుకడుగు వేస్తున్నారట సీనియర్ ఐఏఎస్ అధికారులు. లీకులతో కొంతకాలంగా టీఎస్పీఎస్సీ ఉక్కిరిబిక్కిరవుతోంది. విపక్షాల ఆరోపణలు, నిరుద్యోగుల ఆందోళనలు, కోర్టుల మొట్టికాయలు, దీనికి తోడు గత సర్కారు బోర్డుకు సరిపడ నిధులివ్వలేదన్న విమర్శలున్నాయి. ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే లక్షల్లో అప్లికేషన్లు, సిబ్బంది కొరత, పేపర్ లీకేజీ లొల్లి. ఇందులో కమిషన్ కీలక అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఆరోపణలు రావడం మరింత ఇబ్బందికరంగా మారింది. వ్యవహారం ముదిరి చైర్మన్, కొంతమంది మెంబర్ల రాజీనామా వరకు చేరింది. టీఎస్పీఎస్సీ పూర్తి ప్రక్షాళనకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కమిషన్ చైర్మన్, సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి రివ్యూ తర్వాతే చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఒకరిద్దరు కమిషన్ సభ్యులు రాజీనామా చేశారన్న చర్చ జరిగింది. అప్పుడే కొత్త చైర్మన్ కోసం కొంతమంది పేర్లపై చర్చ జరిగిందట. చైర్మన్ పదవి కోసం అడిగితే కొందరు అధికారులు నో అంటున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో కమిషన్ చైర్మన్ గా వెళ్తే తలకు మించిన భారమేనని అనుకుంటున్నారట. జాబ్ క్యాలెండర్ పై కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అంతేకాదు ఎన్నికల ముందు గ్రూప్స్ షెడ్యూల్ కూడా ఇచ్చింది హస్తం పార్టీ. ఏటా భారీగా ఉద్యోగాల భర్తీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎవరిని నియమిస్తుందోనన్న చర్చ ఇప్పుడు బాగా జరుగుతుందట. కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను సంప్రదిస్తే కాంగ్రెస్ పెద్దలకు నో చెప్పినట్టు సమాచారం. చైర్మన్ పోస్టే కాదు, సభ్యులుగా ఉండేందుకు కూడా కొంతమంది ససేమిరా అంటున్నారట. అసలే టీఎస్పీఎస్సీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు నిరుద్యోగులు. కొత్తగా వచ్చే నోటిఫికేషన్లపై గంపెడాసలతో ఉన్నారు. గతంలో మాదిరిగా కాకుండా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్లను బోర్డులో పెట్టాలని కోరుకుంటున్నారు నిరుద్యోగులు.